నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి పేరు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి దక్కుతుందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. కిర్లంపూడిలో శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పెట్టాలని నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. మాకు వెనుకపత్రం ఉంది సార్. స్టూడెంట్స్ అందరి మధ్య మీ నాయకులు అడిగినా సరే మేము కాలేజీ మంచి పేరు తెచ్చిన వాళ్ళగా ఉన్నాం సార్. మేమంతా కూడా డిగ్రీ కళాశాల కూడా థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఎంపీపీ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కోట గాంధీ గారికి, జడ్పీటీసీ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన గ్రామ సర్పంచ్ అయినటువంటి శ్రీమతి శ్రీలత రాంబాబు గారికి మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఎంఈ గారు అయినటువంటి శ్రీ జోసెఫ్ గారికి, అలాగే చిన్నారావు గారికి మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే స్కూల్ హెచ్ఎం సార్ అయినటువంటి సిహెచ్ ప్రకాష్ రావు గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి ముఖ్యంగా గ్రామ నాయకులైనటువంటి వారికి చదరం చంటిబాబు గారికి, తూము కుమారి గారికి కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. కొర్ల చంద్రబాబు గారికి, కాళ వెంకటేష్ గారికి కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి బాబుల్ సార్కి కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి ముఖ్యంగా జనసేన నాయకులైనటువంటి తుమ్మలపల్లి రమేష్ గారికి, ఎల్లప్ప దొరబాబు గారికి మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే కొంతమంది మరి గ్రామ నాయకులు వచ్చారండి, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం నాయకులు. అలాగే పక్కన మన కళాశాల విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి రామ్ కుమార్ గారికి కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వివిధ విద్యాలందరూ కూడా ప్రతిరోజు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుని పౌష్టికారంతో కూడినటువంటి ఈ భోజనాన్ని వాళ్ళు ఆహారాన్ని భుజించి మంచిగా చదువుకుని కళాశాలకు మంచి పేరు. ఈ కార్యక్రమం అంతటిని కూడా మరి వివిధ రకాలైనటువంటి పార్ట్స్ లో వేయడానికి విచ్చేసినటువంటి జర్నలిస్ట్ నాయకులందరికీ కూడా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మన నాయకులైన వారు కూడా ఈ యొక్క మా ఆహ్వానం మన్నించి మా మధ్యకి ఇచ్చేశారు. ఈ విద్యార్థులు తినేటువంటి ఆహారాన్ని కూడా వారు కొద్దిగా టేస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అలాగే ఈటీ విద్యార్థులందరూ కూడా బ్రిడ్జ్ కోర్స్ చదివి వాళ్ళు కూడా చాలా వరకు గవర్నమెంట్ జాబులు సాధించారండి. అలాగే పూర్వ విద్యార్థులందరూ కూడా రాజకీయ రంగాల్లోని మిగతా రంగాల్ని కూడా మంచి ప్రతిభను కనపరుస్తూ చాలా అంటే కాలేజీ యొక్క ప్రతిభను చాలా ఇంప్రూవ్ చేస్తున్నారండి. అలాగే ఉండే విధంగా మేము చాలా రకాలుగా తర్ఫీదులు ఇస్తున్నాం అండి. అంటే అనేక రంగాల్లో ఓన్లీ చదువు మాత్రమే కాకుండా వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎన్నో సాధించే విధంగా నైపుణ్యాలు పెంపొందించుకునే విధంగా మేము వాళ్ళకి ప్రతిరోజు తర్ఫీదిస్తున్నాం అండి. మోరల్ వాల్యూస్ చెప్తూ పిల్లల్ని చాలా రకాలుగా ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయాలన్నీ కూడా కఠినంగా వ్యవహరించినప్పటికీ కూడా విద్యార్థులందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. చక్కగా వాళ్ళు వాళ్ళ నైపుణ్యాలని పెంపొందింపు చేసుకోవడానికి ఈ మధ్య ఓజేటీ ప్రోగ్రామ్ అని ఉంటుందండి. ఆ ఓజేటీ ద్వారా బయట వెళ్ళి షాప్స్లో కూడా వాళ్ళు కాలేజ్ స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంతకు ముందు కూడా వచ్చాను నేను,
ఇప్పుడు వచ్చిన వెంటనే కూడా కాలేజీలోకి అడుగుపెట్టిన వెంటనే మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూశాను నేను ఇక్కడ. ఆహ్లాదకరం అంటే మీరు సంతోషంగా ఉండడం, ఇంకో గెంతులు వేయడమో తప్పట్లు కొట్టడమో కాదు, మీకు టీచర్స్ కి లెక్చరర్స్ కి ఉన్న మధ్య ఉన్న రిలేషన్ బాగుంది. ఇక్కడ ఆ బాండింగ్ బాగుంది. ఎందుకంటే జనరల్ గా ఎక్కడైనా సరే కూర్చోండి అంటే కూర్చుంటారు. డిసిప్లిన్ తో పాటు వాళ్ళ మీద మీకున్న ప్రేమ, మీ మీద వాళ్ళకున్న ప్రేమ ఇక్కడ కనిపించింది నాకు ఖచ్చితంగా. దానికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఈ స్కూల్ గురించి కానీ కాలేజ్ గురించి కానీ చెప్పుకోవాలి అంటే 1950లో ఇది స్థాపించబడిందని పెద్దలు చెప్పడం జరిగింది. 1950 నుంచి కూడా ఎంత మందిని ఇది తయారు చేసి ఉంటుంది. ఒక రాజకీయ నాయకులే కాదు, ఒక ఉద్యోగస్తులే కాదు, ఇతర అన్ని రంగాల్లోని కూడా ఇక్కడి నుంచి బయటకు అడుగు పెట్టిన వాళ్ళు మంచి మంచి రంగాల్లో స్థిరపడి ఉండుంటారు అందరూ కూడా. అంటే ఆ స్కూలు ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలకి కూడా కిల్లంపూడి హై స్కూలే ఎప్పుడూ కూడా గొప్పగా చెప్పుకునేవారు. తర్వాత వీరవరం, ముందు కిల్లంపూడి చెప్పుకునేవారు. కాలేజు 1980లో వచ్చింది. అప్పటి నుంచి కూడా మంచి మంచి నాయకులను కానీ అలాగే ఉద్యోగస్తులు కానీ తయారు చేసి పంపింది. ఇవన్నీ జరగాలి అంటే మన కోఆర్డినేషన్తో పాటు లెక్చరర్స్ కోఆర్డినేషన్ ఉండాలి. వీళ్ళ నా పిల్లలు అని చెప్పి వాళ్ళని తయారు చేయగలగాలి. వాళ్ళు కూడా ఒకటి గమనించాలి, మనం వాళ్ళ సొంత పిల్లల కన్నా, రిలేషన్ కన్నా స్టూడెంట్స్ తోటే తన జీవితంలో సగం పైభాగం స్టూడెంట్స్ తోటే గడుపుతారు. ఆ గడిపింది కూడా వాళ్ళు మర్చిపోరు. మనం ఏడిపించినట్టు, నవ్విస్తే నవ్వించినట్టు, లేకపోతే బాగా చదువుకున్నట్టు అన్నీ కూడా వాళ్ళు మైండ్లో ఉంటాయి. అల్లరి చేసినంత మాత్రాన ఎవడు చెడ్డ స్టూడెంట్గా వాళ్ళు తీసుకోరు. అల్లరి కూడా ఉండాలి. అల్లరి చేయడానికి వాళ్ళు మనకి ఇచ్చే స్పేస్ని మనం కాపాడుకోగలగాలి. ఆ మర్యాదను నిలబెట్టుకోగలగాలి. మనకు ఆ ఫ్రీనెస్ ఇచ్చారు అంటే మన మీద నమ్మకంతో ఇస్తారు వాళ్ళు. దాంతోపాటు మన చదువును కూడా, టాలెంట్ని కూడా చూపించగలగాలి. ఆ చూపించినప్పుడే మన భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు చూసుకున్నట్టయితే మగవాళ్ళతో సమానంగా ఆడపిల్లలు కూడా కుటుంబాన్ని పోషించే పరిస్థితికి వచ్చారు. మగ ఆడ తేడా లేకుండా నేను కూడా నా తల్లిదండ్రులకు తోడై ఉంటాను, వాళ్ళ కష్ట నష్టాల్లో నేను కూడా చేయూతను ఇస్తాను అన్న ఒక డిసైడ్మెంట్కి వచ్చి ఈరోజు అందరూ కూడా సమానంగానే బతుకుతున్నాం. మనం దాన్ని కూడా ఒక దృష్టిలో పెట్టుకోవాలి. మనం ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయనుకో మనకు రుద్దేస్తారు. స్టడీ అవర్స్ పెట్టేస్తారు, పట్టించేస్తారు. లేకపోతే ఒక సబ్జెక్ట్ని 4-5 క్వశ్చన్లు ఆన్సర్లు ఇచ్చేసి దాన్నే పట్టించి గొప్పగా, నేను ప్రైవేట్ కాలేజీలని తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ దీనికి గల ప్రాముఖ్యతను కానీ గవర్నమెంట్ కాలేజీలో ఉన్న ప్రాముఖ్యతను చెప్తున్నాను నేను. ఇక్కడ అలా కాదు. మీకు చెప్పే ప్రతి టీచరు కూడా ఒక బీఈడీఓ లేకపోతే అంతకన్నా పెద్ద చదువుకున్న తర్వాత వస్తుంది. ప్రైవేటు యాజమాన్యానికి అంత అవసరం లేదు. దానికి ఎవరినైనా తీసుకుంటారు,
వాళ్ళ కాలేజీ నడవడం, ర్యాంకులు రావడం ముఖ్యం. ఇక్కడ చదివించే ప్రతి తల్లిదండ్రులకి కూడా ప్రత్యేకంగా అభినందించక తప్పదు. ఈ రోజున్న పోటీ ప్రపంచంలో పక్కింటి వాడు ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడని మన పిల్లలు కూడా ప్రైవేట్ కాలేజీలో ఖచ్చితంగా చదవాలి, ఎంత ఖర్చు అయినా పర్లేదు అని వాళ్ళ మీద బలవంతంగా రుద్దేయకుండా మీ తల్లిదండ్రులు గవర్నమెంట్ కాలేజీకి పంపిస్తున్నారంటే మీరు అదృష్టవంతులు అని చెప్పక తప్పదు. ఇక్కడ ఉండే విద్యా విధానం కానీ, బోధించే స్టాఫ్ కానీ మంచి అనుభవజ్ఞులు ఉంటారు. ఒక సంవత్సరంలో కొన్ని వందల వేల మందిని తయారు చేసి బయటికి పంపే సమర్థత వాళ్ళలో ఉంటుంది ఖచ్చితంగానే. దాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. మంచి భవిష్యత్తు మీ అందరికీ ఉండాలి అంటే మీ నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళు చెప్పే ప్రతి దాన్ని కూడా మన అవగాహన కల్పించుకుని వాళ్ళకి పేరు నిలబెట్టేలాగా, మీ పేరు గొప్పగా ఉండేలాగా చదువుకోవాల్సిన. ఎందుకంటే బయటికి అడుగు పెట్టావు అంటే చదువు లేకపోతే మాత్రం ఎవరు కూడా మనకు విలువనివ్వరు. ఒక కలెక్టర్ వచ్చాడంటే అందరూ కూడా లేచి నించుంటారు. ఆయన వెళ్ళేదాకా కూడా తహతాలాడుతూ ఆయన వెనకాల తిరుగుతారు. ఎందుకు తిరుగుతారు? ఆయనకి అన్ని విధాల కూడా అన్ని సబ్జెక్టుల మీద కూడా అవగాహన ఉంటుంది కాబట్టి దేన్ని ఏ నిమిషంలో అడుగుతాడో ఆయన మనల్ని, ఇది ఎందుకు చేయలేదు అని అడుగుతాడనే భయంతో, భక్తితోటి చదువుకున్నాడన్న గౌరవంతో పాటు ఆ భయం కూడా ఉంటుంది. అంటే చదువుకు అంత విలువ ఉంది. ఖచ్చితంగా మీరందరూ కూడా చదువుకొని మంచి స్థానాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రత్యేకంగా అభినందించక తప్పదు. అందులో డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు భోజనాన్ని పెట్టేసుకోవచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్న భోజనం పథకాన్ని పెట్టచ్చు, లేకపోతే మనకు విద్యాశాఖ మంత్రి కాబట్టి లోకేష్ గారి పేరు పెట్టుకోవచ్చు. డొక్కా సీతమ్మ గారు ఇందాక పెద్దలు చెప్పారు, పడవలో వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావా అమ్మా అని అడిగితే డొక్కా సీతమ్మ గారి ఇంటికి వెళ్తున్నాను భోజనానికి అని చెప్తే ఆవిడ తిరిగి వచ్చిందని. నేను విన్నదాని ప్రకారం ఫస్ట్ టైం ఆవిడ ఆ ఇంగ్లీష్ ధరలు కలవడానికో దేనికో ఫస్ట్ టైం ఇంటికి బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఆ రోజు ఆ కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత వీళ్ళ మధ్యలో వాళ్ళ మాటల్లో ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటే డొక్కా సీతమ్మ గారి ఇంటికి వెళ్తున్నానంటే ఆ మధ్య నుంచే వచ్చేసి వాళ్ళకి భోజనం వండి పెట్టిన మహానుభావురాలు ఆవిడ. ఖచ్చితంగా పి గన్నవరం వాళ్ళ మనవలు ఉన్నారు, వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు. మేము కూడా చాలా సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. మంచి ఫ్యామిలీ, మహానుభావులు. పూర్వం ఆవిడకి అంత పేరు రావడానికి గల కారణం ఈ రోజంటే మనం బయట అడుగు తీసి అడుగు పెడితే బోల్డ్ హోటల్స్, స్విగ్గీలు, జొమాటోలు, మనం బయట అడుగు పెట్టకుండానే సెల్లో కొట్టుకుంటే ఆర్డర్ వచ్చేస్తుంది, శుభ్రంగా తినేస్తున్నాం. కానీ పూర్వకాలంలో బాటసార్లకు కానీ వీళ్ళకి కానీ సరైన భోజన సదుపాయం ఎక్కడా కూడా ఉండేది కాదు. అటువంటి టైంలో వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టి నేనున్నానని ఒక మనోధైర్యాన్ని కల్పించిన మహానుభావురాలు డొక్కా సదృష్టంగా భావిస్తూ, అలాగే ఏం చేసినా ఏం చేయాలనుకున్నా మనలో మనం అవగాహన కల్పించుకోవాలి. ఇందాక సోదరుడు డ్రగ్స్ గురించి చెప్పడం జరిగింది. చాలా ప్రమాదకరం. ఈ వయసులోనే మనం అలాగే మన జడ్పీటీసీ గారికి, మన సర్పంచ్ గారికి, అలాగే మొత్తం వేదిక మీద పెద్దలందరికీ, అలాగే మన కాలేజ్ స్టాఫ్ కి, స్టూడెంట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. మనం ఈరోజు
ఈ డొక్క సీతమ్మ ఈ మిడ్ డే మీల్స్ దీని గురించి మనం ఈరోజు ఇక్కడ సమావేశం అవుతుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే చాలా దూరం నుంచి మనకి ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి ఈ గ్రామంలో మనకి భోజనం దొరకకుండా చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి విషయాన్ని మనం అందరం మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచన చేసి మనకి ఈ పథకాన్ని ప్రవేశించడం చాలా ఆనందకరమైన విషయం. దీన్ని మన స్టూడెంట్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీ చదువుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఇక్కడ మన చిన్నప్పుడు అంటే మనకి స్పోర్ట్స్ కూడా చాలా బాగా చెప్తారు. మనకి మెయిన్ ఈ చదువుతో పాటు క్రీడలను కూడా పాల్గొని మనకి కిన్నపూడి గ్రామం అంటే ఎప్పుడు కూడా మంచి పేరు, మన మంచి క్రీడల్లోనే అదేవిధంగా మన చదువులో కూడా మంచి పేరు తెప్పించి మనకి మన గ్రామానికి అదేవిధంగా మన మీ కుటుంబానికి అందరూ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యువ నాయకులు శ్రీ తోట నవీన్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు, మరి ముఖ్యంగా కాలేజీ స్టాఫ్కి, ప్రిన్సిపల్ గారికి, హై స్కూలు ప్రధానోపాధ్యాయుల వారికి, టీచర్స్కి, పాలకేతర సిబ్బందికి అందరికీ నా నమస్కారము. చిరంజీవులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు డొక్కా సీతమ్మ గారి కార్యక్రమం ప్రారంభించబడింది అంటే మన సీఎం గారు, తర్వాత మన డిప్యూటీ సీఎం గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వీరందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అమలుపరచాలి అనేసి ఈ రోజు నుండి ప్రారంభించారు. అసలు ఈ పథకం పేరే చాలా గొప్ప పేరు పెట్టారు, డొక్కా సీతమ్మ గారని. ఆ సీతమ్మ గారి గురించి మన ప్రిన్సిపల్ మేడం గారు వివరంగా తెలియజేస్తారు. ఆహారం లేక, అసలు తినడానికి అన్నం లేక చదివినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఒక మనిషి విద్యాపరంగానే కాకుండా ఏ విధంగా అయినా అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళు శారీరకంగాను దృఢంగా ఉండాలి, మానసికంగాను దృఢంగా ఉండాలి. ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే వాళ్ళు ఏ రంగంలో అయినా ఏ పరిస్థితుల్లో అయినా వాళ్ళు అభివృద్ధి సాధించగలుగుతారు. అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు పెట్టినటువంటి ఆహారాన్ని మీరు ఎవరు కూడా దుర్వినియోగం చేయొద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నం ఒక మెతుకు మన లోపలికి వెళ్ళాలి అంటే దానికి పడినటువంటి కష్టం మీరందరూ ఒకసారి ఊహించుకోండి. మనకి ఇలా జల్లేస్తే వచ్చేసింది కాదు. దాన్ని పండించిన రైతుల దగ్గర నుండి, వండి వడ్డించే వారి దగ్గర నుండి ఇంత ఖర్చు మీ మీద ఖర్చు పెడుతున్నప్పుడు గవర్నమెంట్కి ఎంత అవుతుంది? ఇది నిర్వహించాలి అంటే ఎంత సహనంగా, ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి. ఇలా వండి పెట్టేటప్పుడు ఆ యొక్క ఆహారం కూడా శుచిగా శుభ్రంగా ఉండాలి. లేకపోతే ఫుడ్ పాయిజన్ అయితే అది ఇంకా ప్రమాదం. అందుకని పిల్లలందరూ కూడా మీరు చక్కగా ఈ ఆహారం తినండి, వేస్ట్ చేయొద్దు, బాగా చదువుకోండి. పండుగ హాలిడేస్ అయిపోయిందంటే అందరికీ కూడా ఇక ఎగ్జామ్స్ వైబ్స్ వచ్చేస్తాయి. ఇంకా అయినప్పటి నుండి ప్రీ ఫైనల్ అనేసి తర్వాత ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. మీరందరూ కూడా బాగా చదువుకుని మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. అందరూ కూడా నవీన్ గారి మీద పడిపోయి ఫొటోస్ తీయించుకున్నారంటే మీ యొక్క ఆంతరంగిక ఉద్దేశం ఏంటంటే, మీరు కాలేజీకి అయిపోయి డిగ్రీకి వచ్చేసరికి నవీన్ గారు మరి మీకు డిగ్రీ కాలేజ్ తీసుకొస్తారా అనేటటువంటి ఆశతో మీరు అందరూ కూడా నాయకుల మీద పడిపోయి ఆయన యొక్క చరిష్మని మీరు ఎంతో చక్కగా ఆనందించారు. మనకి ఎప్పుడో నెహ్రూ గారు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయించారు. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల తీసుకురాలిపోయారు. మీరు కాలేజీకి వచ్చేసరికి మీ అందరికీ కూడా బయటికి వెళ్ళకుండా సార్ మరి డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చేయాలి అని మీ అందరి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను. నవీన్ గారికి, అందరికి వేదిక పెద్దలుగా అతిథిగా అందరి నమస్కారాలు. ఇవాళ 2020 సంవత్సరంలో తొలిసారిగా నవీన్ ఇక్కడ వచ్చారు. కాలేజీ కాలు పెట్టారు, సంతోషం. నవీన్ గురించి ఒకటే విషయం చెప్తాను, మిగతా 60%. ఆనాడు పిల్లలకి సైకిల్ లేకపోతుంటే
అప్పుడు ఉండి ఈ కాలేజీ కమిటీ చైర్మన్గా ఉండేవాళ్ళు, అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేవారు. వచ్చినప్పుడు సైకిల్ శాంక్షన్ చేశారు. ఆ నవీన్ గారికి సైకిల్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది సైకిళ్ళు నవీన్ గారి టైం ఇచ్చిన సైకిళ్ళు అవి. అది మీరు అది మా బావగారి టైంలో జరిగింది అది. తర్వాత ముఖ్యంగా బలం లేకపోతే బిల్డింగ్లు ఉన్నాయి, అన్నీ వచ్చాయి, కూర్చొని చూడలేదు. అప్పుడు జ్యోతి ఎగురు ట్రస్ట్లో ఆ ట్రస్ట్ పెట్టినప్పుడు బలం ఇచ్చినప్పుడు అందరూ ఉన్నప్పుడు రాంబాబు గారు ఎంత కలిసి కూర్చున్నప్పుడు లేవంటే ఆ రోజు బలం ఇచ్చింది ఆయన. మా ఇంటి పక్క కాలేజీ పక్కనే మా ఇల్లు. ఆ బల్లమే కొట్టుకుంటే గుడ్డు కొట్టుకుంటుంటుంది. ఇప్పుడు బాబు నెహ్రూ గారు కష్టపడి చేయించారని ఒక బల్ల మొత్తం 1000 రూపాయలు 2000 రూపాయలు ఖరీదు. అది మీరు బల్ల పార్టీ దగ్గర చెప్పాం. బిల్డింగ్ ఉన్నాయి, కూర్చొని చూడలేదు, చెట్టు కింద కూర్చోవలసిన పరిస్థితుల్లో బల్లలు ఇచ్చారనా నవీన టైంలో. చిన్నవాడని ఆశ్రయిస్తున్నాను చెప్తున్నాను. గంట గారు కాలేజీ కమిటీ చైర్మన్గా 12 ఏళ్ళు ఉన్నాను. ఎవరికి నీ రోజులో ఎప్పుడు ప్రభుత్వం నేను ఉండేవాడిని, కానీ మధ్య కాపాడు లేదు. సరేలే మన అవసరం లేదు, ముసలి అయిపోయాం కదా అనుకున్నాం. ఎక్కువ టైం కాశీలో ఉన్నాం గంటే కదా. అది వస్తున్నాయి ఈవేళ డొక్కా చిన్నపోయి చెప్పారు. డొక్కా చిన్నపోయింది ఒకటే చెప్తున్నాం, ఒకటే విషయం. దానికి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభివృద్ధి చెప్తాలి. ఏ చిన్న పదవి ఉన్నా, ఏ బిల్డింగ్ ఉన్నా పూర్వంలో ఒక నాయకులు పేరు పెట్టుకున్నారు. అలా కాకుండా జాతీయ పేర్లు దాని పేరు పెట్టుతారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మా నెహ్రూ గారు కూడా చెప్పారు. డొక్కా సీతమ్మ ఒక విషయం చెప్తాను, కాలాతం కాకుండాను. ఆవిడ గన్నవరం దగ్గర నుండి వెళ్ళిపోయిన వచ్చి వాళ్ళందరికీ భోజనం పెట్టేవారా. ఆవిడ రోజు పడవ మీద వెళ్తున్నారు. పడవ మీద వెళ్తున్నప్పుడు నవీన్ గారు లాంటి వారు ఆవిడ చూడటానికి వస్తారు. అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు బాబు వెళ్తున్నారు, మీరు డొక్కా సీతమ్మ ఇంటికి చూడన్నారని. అయ్యే బాబు మా ఇంటికి ఆకులు చూస్తారని చెప్పి పడవకి తిప్పేసిందాడు. పడవకి తిప్పేసి అంత వరకు వచ్చేప్పుడు భోజనం పెట్టింది. ఈవిడ భోజనం పెట్టిన పేరు విని జాతి చక్రవర్తి ప్రమాణ స్వీకరణలోకి డొక్కా సీతమ్మని ఆహ్వానించిన ఏకైక నాయకురాలు ఆవిడ. ఆవిడ పేరు మీద పెట్టినటువంటి మీరందరూ కూడా ఈ డొక్కా సీతమ్మ గారు లాగా దానగౌరవంతో అనేక విధంగా బేగర భావనే ప్రతి వ్యక్తి ఝాన్సీ లక్ష్మీలో ఉండాలి. తర్వాత కూడా చెప్తాను, అనివార్య పరిస్థితుల్లో కొంత దూరం అని ఎప్పుడు అభివృద్ధిలో ఎప్పుడు ఉండటం లేదు. చదువు తండ్రికి చూసి అందుకే ఎంపీ పేరు చేస్తారు. నేను జ్యోతిర్నగర్ గారి పేరు తెలుసుకోకుండా ఎప్పుడు చేయలేదు. బలం ఇచ్చింది ఆయన, అలాగే చేసింది ఆయన చెప్తాను. గవర్నమెంట్ ఇచ్చినట్టు బిల్లు కట్టిన నరసింహారి పేరు చెప్తాం. ఇంకోటి చెప్తాం, నెహ్రూ గారి టైంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, 2 కాలేజీలు శాంక్షన్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు గారితో ఉంటాడా కుప్పంలో 2 కాలేజీ కావాలి. అప్పుడు నవీన్ గారు తెలుసది. కుప్పంలో 2 కాలేజీ వస్తే నెహ్రూ నీకో కాలేజీ ఇస్తాను చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం మారడం అయిపోయింది, ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇది కూడా మన నెహ్రూ గారు నవీన్ టైంలో తప్పకుండా అవ్వాలి. కొత్త బిల్డింగ్ ఉండాలి. 16 ఎకరాల భూమి ఆనాడు శాసన బిల్డింగ్ ఎలా ఇస్తే వస్తారు. ఒకే విషయం చెప్తాను, మా యువనాయకుడు తెలుసు కూడా, మా బావగారు తెలుసు. ఇక్కడ స్కూల్ లేదు, డొనేషన్ లేదు, పిహెచ్సి ఉండింది, కాళ్ళ కూడా పోయింది. ఏదైనా అంటే పోడేమా కెర్రపూర్ నుంచి సూరపేట వెళ్తాను, సూరపేట పిఠాపు పోయింది. ఏ డెవలప్మెంట్ లేని టైంలో ముద్రగడ పద్మనాభ గారు అంటే తాత పెద్ద మున్సభ గారు తోట రామగారు కలిసి శాస్త్రీరపుల్ గారికి వెళ్ళి, ఏమయ్యా నీ ఇంటికి గాంధీ గారు వచ్చారు, శ్రీరామచంద్రుడికి ఆ విగ్రహం ఇంట్లో ఉంది పురం తిని మీ పిల్లలు లేరు, తప్పకుండా డొనేట్ చేయమంటే భూమి కొని ఆయన ఇచ్చాడు శాస్త్రీరపుల్ గారు. అటువంటి శాస్త్రీరపుల్ గారి పేరు లేదు. 12 ఏళ్ళు పోతే దిక్కుమా దాని కారకులు మేమే. జూనియర్ కాలేజీ వస్తే కాలేజీ కమిటీ సెక్రటరీ అప్పుడు కూడా నేను. ఆ కాలేజీ కమిటీ వచ్చి 80లలో కొంప ఉలిగిపోయింది. గవర్నమెంట్ స్కూల్ అప్పుడు నేను నిరాహార దీక్ష చేస్తాను స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు నిరాహార దీక్ష చచ్చిపోవడం ఒప్పుకోని చెప్పి నరసింహారు చెప్పారు. జ్యోతుల నెహ్రూ గారు కూడా డీబీతో మాట్లాడారు, అందరితో మాట్లాడారు. ఈ విషయంలో ప్రతి చోట చెప్తాను. కాకుండా 12 ఏళ్ళు గాలి తిరిగింది. అది శుభ్రంగా చాలా వేచి కోసం మళ్ళీ పేరు తెప్పించాం. 2012లో పేరు వచ్చింది. అది ఆదర్శప్రాయం. ఆ చుట్టాలు లేరు, బంధువులు లేరు, ఆడి కుటుంబం చేసిన వ్యక్తి, అది చనిపోయిన సమానం వచ్చిన వ్యక్తి ఆ రోజుల్లో. ఆ మహానుభావుడు పేరుండి శిలా విగ్రహాలు ఓల్డ్ బ్యాచ్ పెట్టారు, అందరికి జాతీయ పెట్టారు. ఈ కిల్లంపూడి చరిత్ర చెప్పాలంటే కదా. డిగ్రీ కాలేజ్ వస్తుంది, ఇక్కడ విద్యార్థులు మంచివారు, రాష్ట్రంలో పేరుని కలిగి ఉన్నారు. కబడ్డీ ప్లేయర్ కూడా వేలకులు మణికంఠ అని ఎంతో పేరు సంపాదించి చెప్తున్నాడు. వీరవరంలో చుట్టుపక్కల 50 గ్రామాల పిల్లలు వచ్చారు. దీని పూర్వం పేరు వైకుంఠ ఘోషణ బోర్డు హై స్కూల్. ఇది పాతకి తవలు ఉంటుంది. అక్కడ విజీపీ స్కూల్ 59, 59 జిల్లా పరిషత్ వచ్చింది. తొలి చైర్మన్ గా తోట రామస్వామి గారు ఈ జిల్లా పరిషత్ స్కూల్ శాంక్షన్ చేశారు. 1980లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూనియర్ కాలేజ్ అయింది. అప్పుడే దీపావళి ముఖ్యమంత్రి.